ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన టీడీపీ నాయకులు. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రాష్ట్ర ఎన్టీఆర్ వైద్యశాల చైర్మన్ సీతంరాజు సుధాకర్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి ఫలించి విశాఖ ఉక్కు పరిశ్రమ రివైవల్ ప్రాజెక్ట్ ప్యాకేజీ కింద కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్ల రూపాయలు ప్రకటించిందని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై కనీసం దృష్టి పెట్టలేదు. జగన్ సొంత ప్రయోజనాల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరిపారు తప్ప ఒక్కసారి స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడలేదు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రజలకు మేలు చేసే ఒక్క పని కూడా చేయలేదు. నాకెంత మీకెంత అన్న చందంగా గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వ పాలన సాగింది అని ఎద్దేవా చేశారు. సైకో పాలన నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది అని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీని ప్రకటించిన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేటర్లు వెల్లూరి భాస్కర్ రావు, ఉరుకుటి నారాయణరావు, వార్డు అధ్యక్షులు బంటుపల్లి సూర్యనారాయణ, ఉరుకుటి గణేష్, ఐతా మధు, కోరాడ చిన్న, బంగారు రవిశంకర్, సారిపల్లి మహేష్, గణపతి, ముఖ్య రామకృష్ణ, షేక్ జుబైర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో మానసంచ కలిసి సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆర్ఐఎన్ఎల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ తాలూకా చూశారు. నిన్న కేంద్ర కేబినెట్ లో ప్రధానమంత్రి వర్యులు వారి కేబినెట్ మన గౌరవ ముఖ్యమంత్రి గారి విన్నపం రిక్వెస్ట్ మేరకు 10,300 కోట్ల రూపాయలు రివైవల్ ప్యాకేజీ కింద ప్రకటించడం జరిగింది. ఎప్పుడు మన విపక్ష పార్టీ వాళ్ళని గోతిగా నక్కనే పిలవాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ తగలడిపోద్దా, ఏ ప్యాకేజీ రాకపోతే మనం పండుగ చేసుకుందాం, దీని మీద పట్టుకుని భుజం వేసుకుని తిరుగుదాం, స్టీల్ ప్లాంట్ పాడైపోయింది, లేదా ఈ 11 రాలేదు, ఇదే గోల్తో ఈ 6 నెలలు 7 నెలలు గెలిపారు. కానీ వారు ఒకటి మర్చిపోతున్నారు. 5 సంవత్సరాల విలువైన అమూల్యమైన కాలాన్ని దారుణంగా తగలేశారు. కక్షలకి కార్పణ్యాలకి సొంత లాభార్జనకే ఆ కాలాన్ని 365 ఈ మొత్తం 1600-1700 రోజుల్ని ఉత్తరే పాడు చేశారు. ఏంటంటే ఒక పని చేయలే, ఏది నిష్కామ క్రియ అనేది ఏ పని చేయలే, నాకేంటి నీకేంటి అనే పని తప్ప ఏ పని కూడా ప్రజల సంరక్షణార్థం ప్రజలకి మేలు జరిగేది ఒక్క పని కూడా చేయలేదు. తదునమ్మంట రోజు ఒక నెల ఎంతో కాముగా ఉన్నారేమో, 15 రోజులు, నెల రోజులు. తర్వాత ఈ పథకని ఆ పథకని సోషల్ మీడియాలో నీకు 15,000 నీకు 15,000 ఏదో గోల. ఏంటంటే ఆయనకి ఇల్లు కాల్చి చలి కాసుకోవాలి ఆయన. ఇదే ఉద్దేశం. ఆయన తాలూకా మనుషులు కూడా ఇదే ప్రవర్తన. సుమారుగా 1,00,000 మంది డిపెండ్ అయ్యే ఒక స్టీల్ ప్లాంట్ గాలి కుదిలేసి 5 సంవత్సరాలు ప్రతిరోజు రెవెన్యూలు పంపడం, ఎంత భూమి ఉంది లెక్కలు చేయడం, ఎవరికి అమ్మాలి, నాకెంత నీకెంత, గంగవరం కోటను కూడా తగలేశారు.